సృష్టికి మూలం హిందూ ధర్మం. విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం. మనదే మనదే మనదేలే. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. గురువుగా, హితుడుగా, స్నేహితుడుగా ఎన్నో జీవితాలను కథలు కథలుగా వింటున్నాను. ఎన్నెన్నో జీవితాలు నిజ జీవిత పాత్రలుగా నటిస్తున్న మహా నటీనటులను చూస్తున్నాను. ఒక అక్క తన చెల్లెలికి ఆమె భర్తతో సంసారం చెయ్యాలో వద్దో నిర్ణయిస్తుంది. తన చెల్లెలి సంపాదన భర్తకు ఇవ్వాలో వద్దో సలహా ఇస్తుంది. భార్య సంపాదనలో భర్తకు ఏమాత్రం అధికారం లేదంటూ చెబుతుంది. ఇది తన పుట్టింటి విషయంలో మాత్రం చెల్లదు. ఒక తల్లి తన కూతురి కుటుంబాన్ని శాసిస్తుంది. తన కుటుంబంలో మాత్రం ఇది వర్తించదు. ఒక సోదరుడు తన భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తాడు. కానీ తన చెల్లెలి విషయంలో మాత్రం ఇది వర్తించదు. ఒక భార్య 10 మందిలో గొప్పల కోసం ఇంట్లో తన భర్తతో గొడవలకు దిగుతుంది. అనేక కారణాలతో భూత పురాణం చదువుతుంది. ఇది తన పుట్టింటి విషయంలో మాత్రం వర్తించదు. ఒక తల్లి తన కూతురు తప్పులను సమర్థిస్తుంది. ఇది తన కోడలి విషయంలో మాత్రం వర్తించదు. ఒక కోడలు తన తల్లి చెప్పిన ప్రతి మాటను శాసనంగా భావిస్తుంది. ఇది అత్త విషయంలో మాత్రం వర్తించదు. ఇలా చెప్పుకుంటూ పోతే మరో భారతం, మన మధ్యతరగతి వాళ్ళ చరిత్ర అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వీటన్నిటి మధ్య నలిగిపోతున్న ఒక మధ్యతరగతి మనిషి మరణ శాసనంపై అలుపెరగని బాటసారిగా అందరూ ఉన్న అనాథలా బ్రతుకుతూ బంధువులు రాబంధువుల్లా పీక్కు తింటుంటే ఏమి చేయాలో తోచక ఎడారిలో వయస్సిస్సు కోసం వెతుకుతూనే ఉంటాడు. తనకు మాత్రమే స్వంతం అనుకునే ఒక పుష్పాన్ని తనవారే కాల్చి కారుమబ్బులా తయారు చేస్తే ఆకాశంలో కమ్మిన మబ్బులను చూసి మురిసిపోయి వాతావరణం మారిపోతుంది. వర్ణదేవుడు కరుణించాడు అని అనుకొని, ఓ భగవంతుడా, నీకు ధన్యవాదాలు, ఇకనైనా తన జీవితానికి సంతోషాన్నిచ్చే సమయం వచ్చింది అని మురిసిపోయే అమాయకపు చక్రవర్తి మధ్యతరగతి మనిషి. నిజానిజాలు తెలియక నిప్పుల కొలింపై నడక సాగించే వారెందరో అవమానాలను అలంకరణగా భావించి ఏదో సాధించాలని ప్రయాసపడుతూ ఆయాసాన్ని ఆసరగా చేసుకొని ఆశగా జీవిస్తున్న అనాథలైన నాదులను ఎందరినో చూస్తున్నాను. తన భార్య కోసం వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చిన 7 కొండల స్వామి దేవుడైతే, భార్య కోసం పోరాటం చేసిన రాముడు దేవుడైతే, తమ కుటుంబం కోసం త్యాగం చేస్తున్న ప్రతి మనిషి ఒక భగవత్ స్వరూపమే. అతను పూజ్యనీయుడే. అలాగే భర్త కోరిక మేరకు పాండవులను కన్న కుంతి ప్రతివత అయితే, ధర్మరాజుని, భీముని, నకుల సహదేవులను పెళ్లి చేసుకున్న
ద్రౌపది ప్రతివత అయితే తన భర్త కోరిక తీర్చే ప్రతి భార్య ప్రతివతే. అలాంటి ప్రతి ఒక్కరూ గౌరవనీయులే. అవమానాలను ఆభరణాలుగా ధరిస్తున్న ఓ సమాజమా, భగవంతుడు ఎక్కడో లేడు, మన మధ్యనే మనం అనుకునే త్యాగధనుల మనస్సులో ఉన్నాడు. విగ్రహాలకు పూజ చేసి, గ్రహాలకు శాంతి చేసి, ఊరేగింపులో మీ జీవితాలను ఉత్సవ విగ్రహంగా మార్చుకోకండి. గొప్పల కోసం నీతి వాక్యాలు చెప్పే మీ మనస్సును ఒక్కసారి ప్రశ్నించండి. నిజం నీటి మీది ఆవిరి రూపంలో ఉంటుందని గ్రహించగలుగుతారు. నమ్మకాన్ని నడి వీధిలో అమ్మకానికి పెట్టకండి. ఎందుకంటే నమ్మకాల పేక మేడ నడి రోడ్డున కూలిపోతే, నమ్మకాల పేక మేడ నడి రోడ్డున కూలిపోతే ఎక్కడుందిరా జీవితం, నీ ప్రక్కనున్నదేది శాశ్వతం. ఎక్కడుందిరా జీవితం, నీ ప్రక్కనున్నదేది శాశ్వతం. గుప్పెడు మెతుకుల కోసం చెప్పుడు మాటలు వింటే, గుప్పెడు మెతుకుల కోసం చెప్పుడు మాటలు వింటే నిప్పులపై నడక జీవితం, నీ ప్రక్కనున్నదంత నాటకం. నిప్పులపై నడక జీవితం, నీ ప్రక్కనున్నదంత నాటకం. నేను చెప్పేదంతా నిజం. నిజాన్ని జీర్ణించుకోవడమే కష్టం. ఏమంటారు?